ఒక కుమారుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ తండ్రి దినం చేస్తుంటే భోజనాలు తయారు చేస్తుంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లి తిరుగుతుందంట, అటు ఇటు తిరుగుతా ఆ ఆహార పదార్థాల్లో గిన్నెల్లో ఏం చేస్తుంది, వెళ్ళి మూతి పెడుతుందండి. మూతి పెడుతుంటే ఈ కుమారుడు చూసి, అరే ఈ పిల్లి అన్నిటిలో మూతి పెడుతుందని చెప్పేసి ఒక తాడు తీసుకొని ఆ పిల్లిని కట్టేశాడంట. పందిరి గుంజ కట్టేసేసి కార్యక్రమం అంతా జరిగించాడంట. ఈ పిల్లి కట్టేస్తుంటే ఈ పిల్లిని కట్టేసేటువంటి ఆయన యొక్క కుమారుడు చూశాడంట, చిన్నవాడు చూసి మా నాయన పిల్లిని కట్టేస్తున్నాడు అనే సంగతి చూశాడంట. వాళ్ళ నాయన దినం చేస్తా మా నాన్న పిల్లిని కట్టేశాడనే సంగతి చూశాడు. ఇప్పుడు ఈ పిల్లిని కట్టేసినటువంటి ఆయన పెద్దోడు అయిపోయి ఆయన కూడా చనిపోయాడు. ఇప్పుడు ఆ చిన్నోడు పెద్దోడు అయ్యాడు, వాళ్ళ నాయన దినం చేయాలి. దినం చేయటానికి మొదలుపెట్టి వాళ్ళ నాయన దినం చేసినప్పుడు ఏం చేశాడు, పిల్లిని కట్టేసి చేశాడు. ఇప్పుడు మా నాయన దినం ఏం చేయాలి కాబట్టి వాళ్ళ ఇంట్లో పిల్లి లేకపోయినా ఊరు మొత్తం తిరిగి పిల్లిని పట్టుకొచ్చి దానికి తాడేసి కట్టేసి ఆడు దినం చేశాడంట. మీకు అర్థమైందా? లోకంలో ఈ రోజున మనుషులు అయ్యా సత్యాన్ని తెలుసుకో అని చెప్పేసి అంటే ఏం చేస్తున్నారు అండి, మా పూర్వీకులు చేశారండి, మేము కూడా అదే. పూర్వీకులు ఎందుకు చేశారు? తెలియక చేశారు. వాళ్ళు ఏదో ఒక ఉద్దేశంతో చేశారు. కానీ ఆ ఉద్దేశాన్ని ఎరగకుండా మనుషులు అజ్ఞానంలోనే వెళ్ళిపోతున్నారు, కానీ సత్యాన్ని ఎరగకుండానే ఉన్నారు. ఆచారాలు అనేటువంటివి ఇలాగొచ్చినాయే కానీ దాని వెనకున్నటువంటి విషయం తెలియకుండానే మనుషులు ఆరాధిస్తూ వెళ్ళిపోతున్నారు. ప్రియులారా, సత్యాన్ని మనం తెలుసుకోవాలి. వాళ్ళ నాయన పిల్లిని ఎందుకు కట్టేశాడో వీడికి తెలియదు. పిల్లిని ఎందుకు కట్టేశాడు, అన్నిట్లో మూతి పెడుతుందని కట్టేస్తే వీడేమో పిల్లి లేకపోయినా తీసుకొచ్చి కట్టేసల్లా వీడు దినం చేస్తున్నాడంటే ఎంత అజ్ఞానం అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దీన్ని మీరు సేవిస్తున్నారండి, ఎందుకు దీన్ని మీరు అనుసరిస్తున్నారంటే ఇది సత్యం కాదు కదా. ఎందుకు మీరు దీన్ని ఇలా చేస్తున్నారంటే మా పూర్వీకుల నుండి అలాగునా వచ్చింది కాబట్టి మేము కూడా అదే దారిలో వెళుతున్నాం. కొంచెమైనా మరి వాళ్ళకు కూడా అనుమానమే, వాళ్ళు చేస్తున్నటువంటిది సత్యం కాదు అని చెప్పేసి వాళ్ళకు కూడా అనుమానమే. మరి ఎందుకు చేస్తున్నామంటే మా పూర్వీకుల నుంచి బెట్టు పోట్ల మేము వెనక నుండి మా పూర్వీకుల నుంచి వచ్చేటువంటి దాన్ని మేము చేస్తున్నామని ఆలోచిస్తున్నారు. కానీ దాని వలన నీ హృదయం ఏమన్నా మారిందా, నీ జీవితం ఏమన్నా మారిందా? దేవుడు నీ హృదయంలో ఉన్నట్టుగా నువ్వు అనుభవిస్తున్నావా? దేవుడు నీ జీవితంలో చేసే కార్యాలను చూడగలుగుతున్నావా?